ఇప్పుడు చాలా మందిలో మనం చూస్తూ ఉంటాం కదా, ఆముదం తీసుకోవాలి అని అంటే భయపడుతూ ఉంటారు చాలామంది. సో మీరు ప్రతి దానికి సొల్యూషన్ ఆముదం అంటున్నారు కదా, ఆముదం కాకుండా ఏం తీసుకుంటే క్లీన్ అవుతుంది? ఆముదమే బెస్ట్. ఎందుకంటే మనకి ట్రెడిషనల్గా ఎప్పటి నుంచి కొన్ని వేల సంవత్సరాల నుంచి పిల్లలకి పట్టిస్తూ వచ్చారు. ఎంత తీసుకోవచ్చు? ఎంత 30 ml అండి. ఓకే, ఒక గరిటెడు. ఓకే. తాగితే ఏంటంటే మీకు ప్రతి సీజనల్ చేంజ్ అప్పుడు ఇంటెస్టైన్లో బ్యాక్టీరియల్ కాలనీస్ ఇవన్నీ మారుతుంటాయి. ఎందుకంటే వేడి తట్టుకునే బ్యాక్టీరియా వేరే ఉంటాయి, చలి తట్టుకునే బ్యాక్టీరియా వేరే ఉంటాయి. అవన్నీ క్లీన్ చేసేస్తుంది. సీజనల్ చేంజ్ వచ్చినప్పుడల్లా మనకి ఎప్పుడైతే పండుగలు, పెద్ద పండుగలు వస్తాయో, దసరా ఒకటి, సంక్రాంతి, మళ్ళీ ఇలాగా పెద్ద పెద్ద పండుగ, వినాయక చవితి ఒకటి, లేకపోతే దీపావళి, ఈ పండుగల టైంలో కనుమని పెట్టి మొత్తం అంతా క్లీనింగ్ చేసేవాళ్ళు. దాంతో ఏంటంటే మీకు గట్ బ్యాక్టీరియా మైక్రోఫ్లోరా ఏదైతే ఉందో ఆ పాతది డెడ్ అయింది అంతా వెళ్ళిపోయి కొత్త కాలనీస్ ఫార్మ్ అవుతాయి. ఓకే, దట్ విల్ కీప్ యువర్ డైజెషన్ వెరీ ఎఫిషియంట్ త్రూ అవుట్ ద ఇయర్. అంటే అక్కడే సగం గ్యాస్ వెళ్ళిపోతుంది. గ్యాస్ కానీ మీకు డైజెషన్ కరెక్ట్గా ఉంటే మీకు బ్లడ్లో కూడా టాక్సిన్స్ వెళ్ళవు కదా. ఇప్పుడు ప్రోటీన్ తింటున్నాం, ఏదన్నా తింటున్నాం, అది అరిగితేనే కదా ఫ్యూయల్ కింద అయ్యేది. ఇప్పుడు ఒక కార్ తీసుకున్నారు, డీజిల్ వేస్తారు, అది కరెక్ట్గా బర్న్ అవ్వకపోతే పొగ వస్తుంది. అవును. సో అది రాకుండా ఉండాలంటే ఇంజన్ కరెక్ట్గా ఉండాలి. సో ఇంజన్ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలి. అది